హాయ్ అండి, నమస్తే. నేను ఝాన్సీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు 20 రకాల అద్భుతమైన ఇంట్రెస్టింగ్ యూస్ఫుల్ టిప్స్ అయితే షేర్ చేస్తున్నాను. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నోటిఫికేషన్ వస్తుంది. మన వీడియోస్ అనేది మిస్ అవ్వకుండా చూడగలుగుతారు. ఈ టిప్స్ అన్నిటిలో ఏ టిప్స్ అయితే యూస్ఫుల్గా ఉన్నాయో, ఏ టిప్స్ అయితే నచ్చాయో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మనందరికీ ఎంతగానో ఉపయోగపడే అద్భుతమైన టిప్స్ అండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి నచ్చితే ప్లీజ్ అండి చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఈ రోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్ కంగ్రాట్స్ అండి. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. ఎలాంటి పెళ్లి రోజులు పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ టిప్ని తెలుసుకుందాం. చెప్పులు తెచ్చుకున్నప్పుడు ఇలాంటి బాక్సెస్ అయితే వస్తూ ఉంటాయి కదండి. వీటిని పడేయకుండా చక్కగా యూజ్ చేసుకోవచ్చు. చెప్పుల బాక్స్తో సూపర్ ఐడియా అయితే షేర్ చేస్తున్నానండి. ఇలా చెప్పుల బాక్స్ని తీసుకొని ఈ విధంగా పాత క్యాలెండర్ అయితే ఉంటుంది కదండి, ఈ విధంగా మందంగా ఇలా ఫోల్డింగ్ చేసేసుకొని రెండు వైపులా కూడా రబ్బర్ బ్యాండ్స్ని ఇలా పెట్టుకోవాలండి. ఇలా రబ్బర్ బ్యాండ్స్ని పెట్టుకున్న తర్వాత మనకి చిన్న స్టిక్ అయినా పర్లేదండి, ప్లాస్టిక్ది, లేదంటే మనకి మామూలుగా స్టిక్ ఉన్నా పర్లేదు. దానికి ఇలాగా పేపర్ అయితే రోల్ చేసేసుకొని పెట్టేసుకొని చక్కగా ఈ విధంగా టూ సైడ్స్ కూడా రబ్బర్ బ్యాండ్స్ని పెట్టేసుకొని ఈ విధంగా మనం ఈ బాక్స్లో పెట్టుకున్నాం అనుకోండి, మనకు అడవుల్లో చిందరవందరగా పడేస్తూ ఉంటాం కదండి బ్యాంగిల్స్. ఇలా పెట్టుకోవటం వల్ల చక్కగా ఒక చోట ఉంటాయి, మనకి ఇబ్బంది లేకుండా తీసుకునే అవసరానికి యూజ్ చేసుకోవచ్చు. టిప్ నెంబర్ 2, ఇలా బ్యాంగిల్స్ అయితే వేస్తూ ఉంటాం కదండి. మనం ఎటైనా బయటికి వెళ్ళాలి అనుకున్నప్పుడు ఇలాంటివి ఒక్కోసారి శారీ మీదకి మ్యాచ్ అయ్యే స్టోన్స్ బ్యాంగిల్స్ అయితే ఎక్కించుకుంటూ ఉంటాం కదండి. స్టోన్స్ బ్యాంగిల్స్ ఎక్కించుకున్న తర్వాత మళ్ళీ మనం సోప్తో కానీ అలానే లిక్విడ్తో కానీ ఏదైనా ఉపయోగించి తీస్తూ ఉంటాం కదండి. ఇలా తీసేటప్పుడు ఏమవుతుందంటే ఇలా బ్యాంగిల్స్ పైన ఉన్నటువంటి స్టోన్స్ పోతూ ఉంటాయి కదండి. సోప్ పెట్టినా కూడా ఏదైనా లిక్విడ్ పెట్టి తీసినా కూడా ఇలా స్టోన్స్ పోతూ ఉంటాయి. అటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలి అంటే ఇలా ఒక కవర్ని తీసుకొని ఈ విధంగా లోపలికి ఇలా పెట్టేసుకొని లోపల నుంచి కవర్ని స్లోగా ఇలా తీస్తూ ఉన్నాం అనుకోండి, చక్కగా మనకి ఎటువంటి సోప్ లేకుండా లిక్విడ్ లేకుండానే ఈ విధంగా మనకి చిన్న సైజు బ్యాంగిల్స్ అయినా చాలా ఈజీగా సింపుల్గా వచ్చేస్తాయండి. బ్యాంగిల్స్కి ఉన్నటువంటి స్టోన్స్ కూడా పోకుండా ఉంటాయి. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. ఈ టిప్స్ అన్నిటిలో ఏ టిప్స్ అయితే యూస్ఫుల్గా ఉన్నాయో, ఏ టిప్స్ అయితే నచ్చాయో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇంకా నెక్స్ట్ టిప్ని అయితే తెలుసుకుందాం. మనం బ్యాంగిల్స్ ఒక్కొక్కసారి ఎన్ని బాక్సెస్లో పెట్టినా కూడా ఒక్కొక్కసారి అవసరానికి మనకి త్వరగా కనపడవు కదండి. అలా లేకుండా ఉండాలి అంటే ఇలా ఈ టిప్ని ఫాలో అయిపోండి. ఇలాగ ఒక బాటిల్ని తీసుకొని ఈ విధంగా కట్ చేసుకున్నానండి. మీకు వీడియోలో అయితే క్లియర్గా కనిపిస్తుంది చూడండి. ఈ విధంగా కట్ చేసేసుకొని ఇలాగా ఒక సైడ్ మధ్యలో ఇలాగా ఒక భాగాన్ని అయితే నేను ఇలాగా చాకుతో హీట్ చేసేస్తే చక్కగా వచ్చేస్తుందండి. ఈ విధంగా బాటిల్ని అయితే రెడీ చేసుకొని ఇలా బ్యాంగిల్స్ అందులో పెట్టేసుకున్నాం అనుకోండి, మన అవసరానికి తీసుకొని యూజ్ చేసుకోవడానికి చక్కగా మనం ఉపయోగించుకోవచ్చండి. అవసరానికి కూడా చక్కగా తీసుకోవడానికి బాగా యూజ్ఫుల్గా ఉంటుంది. అందులో చక్కగా ఏ కలర్స్ బ్యాంగిల్స్ ఉన్నాయో చక్కగా తెలుసుకోవచ్చండి. మీకు యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. మిక్సీని మనం ఎంత క్లీన్ చేసుకున్నా ఒక్కొక్కసారి వాటిపై ఉన్నటువంటి మరకలు కానీ డస్ట్ కానీ పోదు కదండి. ఈ విధంగా ఒకసారి క్లీన్ చేసుకోండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఏదైనా ఒక బౌల్ తీసుకొని దానిలో ఒక 1/2 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకోవాలండి. విమ్ లిక్విడ్ కూడా కొంచెం వేసేసుకొని ఇలా వాటర్ అయితే పోసుకుంటే చూసారా ఇప్పుడు బురజ అయితే ఎలా వస్తుందో, చక్కగా ఈ వాటర్తో మనం ఇలా మిక్సీని క్లీన్ చేసుకున్నాం అనుకోండి, చక్కగా క్లీన్ అయిపోతుంది. ట్రై చేయండి. ఈ లిక్విడ్ వాటర్లో కొంచెం కాటన్ తీసుకొని ఈ వాటర్లో డిప్ చేసేసుకొని ఇలాగా మిక్సీలో చాలా డస్ట్ అయితే ఉంటుంది కదండి. మనం మిక్సీలో చట్నీలు కానీ మసాలాలు కానీ పడుతూ ఉంటాము. ఇలాగ పట్టినప్పుడు దీనిలో డస్ట్ కానీ మరకలు కానీ పడుతూ ఉంటాయి కదండి. ఇలా మరకలు కానీ డస్ట్ కానీ పోవాలంటే ఇలా ఈ టిప్ని ఫాలో అయిపోండి. 100% వర్క్ అవుతుంది. ఇలా ఈ వాటర్ని అయితే రెడీ చేసాం కదండి. ఈ వాటర్లో కొంచెం కాటన్ అయితే డిప్ చేసేసుకొని ఇలాగ బాగా ఆ వాటర్ని అంతా పిండుకొని ఈ విధంగా మిక్సీలో లోపల ఉన్నటువంటి ఇలా డస్ట్ని చక్కగా రిమూవ్ చేసుకోవచ్చండి. ఫోర్క్ స్పూన్స్ అయితే మన అందరిలో ఉంటాయి కదండి. ఒక స్పూన్ తీసుకుని ఈ విధంగా కాటన్ ఈ విధంగా చక్కగా చేత్తో అయితే క్లీన్ చేసుకోలేం కదండి. ఇలా ఫోర్క్ స్పూన్ పెట్టి మొత్తం కూడా ఇలా గ్యాప్లో కూడా కాటన్ పెట్టి మనం క్లీన్ చేసుకున్న తర్వాత ఏదైనా ఒక పొడి క్లాత్తో ఈ విధంగా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, దాని లోపల ఉన్నటువంటి డస్ట్ కానీ మరకలు కానీ ఈజీగా రిమూవ్ అయిపోతాయండి. ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగా వర్క్ అవుతుంది. మీకు లైవ్లోనే చూపిస్తున్నాను చూడండి. చక్కగా
చక్కగా క్లియర్గా మనకి క్లీన్ అయిపోయింది. ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగా వర్క్ అవుతుంది. అలానే మిక్సీ జార్లు కూడా మనం పై భాగాన్ని అయితే క్లీన్ చేస్తూ ఉంటాం, కానీ ఇలాగ అడుగు భాగాన్ని ఉన్నటువంటి డస్ట్ని కానీ అలానే మరకలు కానీ చక్కగా ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చండి. ఈ వాటర్ అయితే కొన్ని మిగిలిపోయాయి కదండి, ఇప్పుడు నేను మిక్సీ జార్ కూడా మీకు క్లీన్ చేసి చూపిస్తున్నాను చూడండి, చక్కగా క్లీన్ అయిపోతుంది. ఈ విధంగా కాటన్ని ఆ వాటర్లో డిప్ చేసేసుకొని ఫోర్క్ స్పూన్ పెట్టి ఈ విధంగా క్లీన్ చేసుకుంటే చక్కగా క్లీన్ అయిపోతుంది. ట్రై చేయండి. అలాగే మనం యూజ్ చేసుకునే టూత్ బ్రష్ ఉంటుంది కదండి, పాతవి మనం పడేస్తూ ఉంటాము, ఆ బ్రష్లు పడేయకుండా చక్కగా యూజ్ చేసుకోవచ్చు. ఒక బ్రష్ని తీసుకుని ఈ విధంగా నేను రెడీ చేసుకున్నానండి. దీన్ని కట్ చేసేసుకొని ఇలాగ స్టవ్ మీద కొంచెం హీట్ చేసేసుకొని తర్వాత ఇలాగ మనం బ్రష్ లాగా ఇలా చక్కగా రెడీ చేసుకున్నాం అనుకోండి, చక్కగా మిక్సీని కానీ మిక్సీ జార్ని కానీ ఇలా క్లీన్ చేసుకోవడానికి చక్కగా యూస్ఫుల్గా ఉంటుంది. అలానే కిచెన్లో ఇలా సింక్ మూలలో ఉన్నటువంటి డస్ట్ కానీ పాకుడు కానీ ఈజీగా రిమూవ్ అయిపోతుందండి. బ్రష్ని ఇలాగ ప్రిపేర్ చేసుకొని మనం రెడీ చేసుకున్నాం అనుకోండి, చక్కగా అప్పటికప్పుడు ఏదైనా మన వస్తువులు ఇలా క్లీన్ చేసుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. నిమ్మకాయలు పాడవకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉండాలంటే ఇలా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. నిమ్మకాయల్ని ఈ విధంగా ఏదైనా ఒక గాజు చేసా తీసుకొని దాన్ని నిండుగా వాటర్ పోసుకొని ఇలా నిమ్మకాయలు పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నాం అనుకోండి, నిమ్మకాయలు ఎన్ని రోజులు ఉన్నా కూడా పాడవకుండా అలానే ఉంటాయండి. మనం 2 డేస్కి 3 డేస్కి వాటర్ మార్చుకుంటూ ఉంటే సరిపోతుంది. ఎన్ని రోజులు ఉన్నా కూడా నిమ్మకాయలు పాడవకుండా అలానే ఉంటాయండి. ఇంకొక టిప్ను కూడా షేర్ చేస్తున్నానండి. నిమ్మకాయలు పాడవకుండా ఉండాలంటే ఇలాగా ప్రతి ఒక్క నిమ్మకాయకి కూడా కొంచెం పేపర్ రోల్ చేసేసుకొని ఏదైనా ఒక కవర్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా కూడా పాడవకుండా ఉంటాయి. ట్రై చేయండి. టిప్ నెంబర్ 8, మునక్కాడలు మనం ఇలా కట్ చేసేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటూ ఉంటాం కదండి, అవి పాడవకుండా ఉండాలంటే ఇలా ట్రై చేయండి. మునక్కాయల్ని ఈ విధంగా కడిగేసిన తర్వాత వాటర్లో క్లీన్ చేసుకుని తర్వాత ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి. తేమ లేకుండా ఆరిపెట్టుకున్న తర్వాత ఏదైనా ఒక కంటైనర్ తీసుకొని దానిలో టిష్యూ పేపర్ కానీ న్యూస్ పేపర్ కానీ వేసుకొని మునక్కాయ ముక్కలకి ఇలాగ ప్రతి ఒక్క మునక్కాయ కాడకు కూడా కొంచెం ఆయిల్ అయితే కర్రీస్లో యూజ్ చేసుకునే ఆయిల్ ఇలా అప్లై చేసేసి పైన ఒక పేపర్ పెట్టేసుకొని మూత పెట్టుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నాం అనుకోండి, ఎన్ని రోజులు ఉన్నా కూడా మునక్కాయ ముక్కలు పాడవకుండా ఉంటాయండి. అలానే న్యూస్ పేపర్ టిష్యూ పేపర్ కానీ పెట్టుకోవడం వల్ల తేమను అబ్జర్వ్ చేసుకుంటుంది. ఆయిల్ అప్లై చేయడం వల్ల మునక్కాడ పాడవకుండా ఉంటుందండి, కుళ్ళిపోకుండా ఉంటుంది. ట్రై చేయండి. టిప్ నెంబర్ 9, కందిపప్పు ఒక్కొక్కలాగా ఉడుకుతూ ఉంటుంది కదండి. కందిపప్పు ఒక్కొక్కటి కొంచెం బాగా ఉడుకుతుంది. ఒక్కొక్క కందిపప్పు చూస్తుంటే మనకి త్వరగా ఉడకదు కదండి. మన హడావుల్లో బయటకు వెళ్ళాలి, పప్పు త్వరగా వండుకోవాలి అనుకున్నప్పుడు పప్పు చాలా ఇబ్బంది పెట్టేస్తూ ఉంటుంది, త్వరగా ఉడకదు కదండి. అలాంటి మొండిపప్పు అయినా చక్కగా ఉడికిపోవాలి అంటే ముందుగా కందిపప్పును క్లీన్ చేసుకున్న తర్వాత వాటర్లో క్లీన్ చేసుకున్న తర్వాత బాగా మరిగినటువంటి హాట్ వాటర్ని పోసేసి 2-3 విజిల్ రానిస్తే చక్కగా పప్పు అయితే ఉడుకుతుంది. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. అల్లంపై ఉన్నటువంటి తొక్కను తీయాలంటే చాలా కష్టపడుతూ ఇబ్బంది పడుతూ ఉంటాం కదండి, చాలా ఈజీగా సింపుల్గా ఇలాగా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. అవసరానికి మనకి చాకు కనపడకపోయినా ఈ విధంగా ఒక స్పూన్ పెట్టి ఇలాగ అల్లంపై ఉన్నటువంటి తొక్కను ఈజీగా చక్కగా తీసుకోవచ్చండి. ట్రై చేయండి. ముందుగా అల్లాన్ని శుభ్రంగా వాటర్లో క్లీన్ చేసుకున్న తర్వాత స్పూన్ పెట్టి ఇలాగా చెక్క అయితే తీసుకుంటాం కదండి, ఇలా అల్లం తొక్కలను కూడా పడేయకుండా టీలో వేసి మరిగించుకొని చక్కగా టీ తాగామనుకోండి, టీ హెల్త్కి కూడా మనకి ఇలా అల్లం తొక్కను కూడా వేసామనుకోండి హెల్త్కి చాలా మంచిది. కాబట్టి ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగా వర్క్ అవుతుంది. టిప్ నెంబర్ 11, ఎల్లుల్లిపాయలను వలవాలంటే ఇలా నెయిల్స్తో చాలా పెయిన్ అయితే వచ్చేస్తూ ఉంటుంది కదండి, ఇలా నెయిల్స్తో మనం ఒలిసే పని లేకుండా ఇలా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఇలా ఎల్లుల్లిపాయని తీసుకొని ఒక్కొక్క ఎల్లుల్లిపాయని ఈ విధంగా చాకుతో తీసుకున్నాం అనుకోండి, చాలా ఈజీగా సింపుల్గా వచ్చేస్తుందండి. మన నెయిల్స్తో తీసే పని లేకుండా ఇలా ఈజీగా సింపుల్గా తీసుకోవచ్చు. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. మరొక యూజ్ఫుల్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, ఈ టిప్స్ అన్నిట్లో ఏ టిప్స్ అయితే యూస్ఫుల్గా ఉన్నాయో, ఏ టిప్స్ అయితే నచ్చాయో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీకు ఏ టిప్ కావాలనేది కూడా కమెంట్ చేయండి. టిప్ నెంబర్ 12, మనం కిచెన్లో వంట చేస్తూ ఉంటాం కదండి, చేతులతో ఎలా పడితే అలాగా గ్యాస్ లైటర్ని మనం పట్టుకుంటూ ఉంటాం కదండి, గ్యాస్ లైటర్పై జిడ్డు అలానే మరకలు డస్ట్ పడుతూ ఉంటుంది. ఇలాగా గ్యాస్ లైటర్పై ఉన్నటువంటి డస్ట్ కానీ అలానే మరకలు కానీ జిడ్డు కానీ పోవాలంటే ఇలా ఈ టిప్ని ఫాలో అయిపోండి. ఇలా లెమన్ను ఒక హాఫ్ తీసుకొని దానిపైన బేకింగ్ పౌడర్ ఒక 1 టీ స్పూన్ వేసేసుకొని ఇలా రబ్ చేస్తూ ఉన్నాం అనుకోండి, దీనిపై ఉన్నటువంటి డస్ట్ కానీ మరకలు కానీ జిడ్డు కానీ ఈజీగా రిమూవ్ అయిపోతుందండి. బేకింగ్ పౌడర్ కూడా వేసాం కాబట్టి చక్కగా దాని ఘాట్ అనేది చాలా బాగా పనిచేస్తుంది. దీని పవర్కి చక్కగా దీనిపై ఉన్నటువంటి డస్ట్ కానీ మురికి కానీ అలానే జిడ్డు కానీ ఈజీగా రిమూవ్ అయిపోతుందండి. ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత ఏదైనా ఒక పొడి క్లాత్తో ఇలా క్లీన్ చేసేసుకున్నాం అనుకోండి, చక్కగా మనకి గ్యాస్ లైటర్ తలతల మెరిసిపోతుంది. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. ఇలా మనం స్పెట్స్ అయితే పెట్టుకుంటూ ఉంటాం కదండి, స్పెట్స్ పెట్టుకునేటప్పుడు ఒక్కోసారి దానిపై ఉన్నటువంటి స్క్రాచెస్ కానీ అలానే మరకలు కానీ
ఇలా ఉంటూ ఉంటాయి కదండి. మనం ఎంత క్లీన్ చేసినా అవి పోకుండా అలానే ఇబ్బంది పెట్టేస్తూ ఉంటాయి. దీనిపై ఉన్నటువంటి స్క్రాచెస్ కానీ డస్ట్ కానీ ఈజీగా రిమూవ్ చేసుకోవాలంటే ఈ టిప్ని ఫాలో అయిపోండి. ఒక 5 మినిట్స్ మాత్రం ఈ విధంగా స్పెట్స్ని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసి తర్వాత 5 మినిట్స్ తర్వాత ఈ విధంగా చక్కగా మనం దీనిపైన ఇలాగా మనకి స్పెట్స్లో వచ్చినటువంటి బాక్స్లో వచ్చినటువంటి క్లాత్లు అయితే ఉంటూ ఉంటాయి కదండి. ఒక క్లాత్ని ఈ విధంగా తీసేసుకొని ఇలాగ తర్వాత కొంచెం వ్యాజ్లిన్ అప్లై చేసేసి క్లీన్ చేసుకున్నాం అనుకోండి, దీనిపై ఉన్నటువంటి స్క్రాచెస్ కానీ అలానే మరకలు కానీ మొత్తం కూడా రిమూవ్ అయిపోతాయి. ట్రై చేయండి. టిప్ నెంబర్ 14 మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు మన ఛానల్ ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకున్నానండి. ఇలానే సపోర్ట్ చేయండి. మన ఛానల్లో ఇంకా మంచి మంచి న్యూ టిప్స్ అయితే షేర్ చేస్తూ ఉంటాను. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. ఇలా చపాతీ పిండిని కలిపేటప్పుడు ఇలా గోధుమ పిండిలో కొంచెం పంచదార, కొన్ని పాలు, అలానే దీనిలో తగినంత సాల్ట్, కొంచెం ఆయిల్ వేసేసుకొని ఈ విధంగా పిండిని కలుపుకున్నాం అనుకోండి, చక్కగా పూరి అయినా చపాతీ అయినా చక్కగా పొంగుతూ వస్తాయండి. ఇలా తక్కువ ఆయిల్లో అయినా కూడా చాలా చక్కగా పూరి పొంగుతుంది. తప్పకుండా ట్రై చేయండి. ఈ టిప్ చాలా బాగా వర్క్ అవుతుంది. నేను ఇలానే చపాతీ పిండిని కలుపుకుంటానండి. మీకు ఈ టిప్ను కూడా షేర్ చేస్తున్నాను. చాలా బాగా వర్క్ అవుతుంది. తక్కువ ఆయిల్ అయినా చక్కగా పూరిని ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. కొంచెం ఆయిల్, కొంచెం పచ్చిపాలు, అలానే పంచదార, ఆయిల్ వేసేసి ఇలా కలుపుకున్న తర్వాత పూరిని ఇలాగ ప్రిపేర్ చేసుకున్నాం అనుకోండి, చక్కగా పొంగుతూ వస్తాయి. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. అందరి ఇళ్లలో ఇలా అలోవేరాని అయితే పెంచుకుంటూ ఉంటాం కదండి. అలోవేరాని ఇలా కొంచెం కట్ చేసేసుకొని సైడ్లో ఉన్నటువంటి ఎడ్జిల్ని ఇలా కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇలా పైన ఉన్నటువంటి భాగాన్ని ఇలా కట్ చేసుకొని దానిపైన కొంచెం ఇలా రైస్ ఫ్లోర్ని అయితే వేసుకోవాలండి. అంటే బియ్యం పిండి 1 స్పూన్ వేసేసుకొని ఇలా దీనిపైన మనకు ఒక్కొక్కసారి స్కిన్ పైన డస్ట్ కానీ మచ్చలు కానీ ఇలాగ ఉంటూ ఉంటాయి కదండి. మన ఫేస్ పైన కానీ ఇలా స్కిన్ పైన కానీ ఇలా మనం రఫ్ చేస్తూ ఒక 5 మినిట్స్ వరకు ఇలాగ రఫ్ చేస్తూ రుద్దుతూ ఉన్నామనుకోండి, మన స్కిన్ అనేది చక్కగా మెరిసిపోతుందండి. మంచి బ్రైట్నెస్గా కనిపిస్తుంది. ఈ విధంగా మన స్కిన్ పైన ఉన్నటువంటి డస్ట్ కానీ మరకలు కానీ మచ్చలు కానీ ఈజీగా రిమూవ్ అయిపోతాయి. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా బాగా వర్క్ అవుతుంది. మీకు క్లీన్ చేసి లైవ్లోనే నేను చూపిస్తున్నాను. నేను ఒక 5 మినిట్స్ వరకే ఇలా రఫ్ చేసి చూపిస్తున్నానండి. చక్కగా క్లీన్ అయిపోతుంది. టిప్ నెంబర్ 16 కొత్తిమీర పాడవకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉండాలంటే ఇలా ట్రై చేయండి. చాలా బాగా వర్క్ అవుతుంది. మనం ఫ్రిడ్జ్లో కొత్తిమీర స్టోర్ చేసుకుంటూ ఉంటాం కదండి. ఫ్రిడ్జ్లో కొత్తిమీర స్టోర్ చేసుకోకపోయినా బయటైనా చక్కగా ఫ్రెష్గా ఉండేలాగా ఈ టిప్ని అయితే ఫాలో అవ్వండి. 100% వర్క్ అవుతుంది. ఈ చిన్న టిక్ ఫాలో అయితే చాలండి. కొత్తిమీర మనం బయట పెట్టుకున్నా కూడా చాలా ఫ్రెష్గా ఉంటుంది. ట్రై చేయండి. కొత్తిమీరని ఈ విధంగా ఇలా వేర్లు ఉంటాయి కదండి, వేర్లను కట్ చేయకుండానే ఈ విధంగా సమానంగా పెట్టేసి ఒక గ్లాస్ వాటర్ తీసుకోవాలండి. గ్లాస్ వాటర్లో ఈ వేర్లు మునిగేటట్లుగా పెట్టుకొని ఏదైనా ఒక ప్లాస్టిక్ కంటైనర్ తీసుకొని దాని రివర్స్లో మూతని ఈ విధంగా తిప్పుకొని దానిపైన ఇలా గ్లాస్ పెట్టేసి దాన్ని నిండుగా వాటర్ పోసుకోవాలండి. ఇలా కొత్తిమీర లేయర్లన్నీ కూడా మునిగేలాగా చూసుకొని ఈ విధంగా ఇలా ఆ కంటైనర్ని రివర్స్లో పెట్టేయాలండి. అంటే డబ్బాని ఇలా రివర్స్లో పెట్టేసి మూత పెట్టేసుకొని ఇలా మనం బయట పెట్టుకున్నా కూడా కొత్తిమీర ఎన్ని రోజులు ఉన్నా కూడా చక్కగా పాడవకుండా అలానే ఉంటుందండి. ఇలా పెట్టేసుకుని మనం 2 డేస్కి 3 డేస్కి వాటర్ మార్చుకుంటూ ఉంటే సరిపోతుందండి. మనం బయట పెట్టుకున్నా కూడా కొత్తిమీర పాడవకుండా కులిపోకుండా అలానే ఉంటుంది. ఇలా వాటర్ మార్చుకుంటూ ఉంటే సరిపోతుంది. ఎన్ని రోజులు ఉన్నా కూడా కొత్తిమీర పాడవకుండా ఉంటుంది. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. ఈ టిప్స్ అన్నింటిలో ఏ టిప్స్ అయితే యూస్ఫుల్గా ఉన్నాయి, ఏ టిప్స్ అయితే నచ్చాయో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. టిప్ నెంబర్ 17 మన ఆడవాళ్ళందరికీ ఎంతగానో ఉపయోగపడే అద్భుతమైన టిప్ అండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఏదైనా ఒక బౌల్ తీసుకొని దానిలో కొంచెం షాంపూ వేసుకోవాలండి. మనం రోజు కూడా ఫెయిర్ అండ్ లవ్లీ ఫేస్కి అప్లై చేస్తూ ఉంటాం కదండి. కొంచెం ఫెయిర్ అండ్ లవ్లీ కూడా తీసుకొని ఇలాగా షాంపూ మీరు యూజ్ చేసుకునే ఏ షాంపూ అయినా వేసుకోవచ్చండి. నేను ఇక్కడ హెడ్ అండ్ షోల్డర్ షాంపూ అయితే వేస్తున్నాను. కొద్దిగా నిమ్మరసం కూడా ఇందులో వేసేసుకొని మొత్తం కలిసేలాగా ఇలా ఫింగర్స్తో మొత్తం కూడా ఒక లిక్విడ్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇలాగ ప్రిపేర్ చేసుకున్న ఈ లిక్విడ్ని మన ఫేస్ పై అప్లై చేసామనుకోండి, మన ఫేస్ పై ఉన్నటువంటి మొంగు మచ్చలు కానీ అలానే మనకి డేట్ అయిపోయిన తర్వాత మొటిములు వచ్చేసి దానిపైన మచ్చలు పడుతూ ఉంటాయి కదండి. అలాంటి మచ్చలు ఉన్నా కూడా మనకి ఇలాగ బ్లాక్ కలర్లో కళ్ళ కింద కానీ బ్లాక్ మచ్చలు పడుతూ ఉంటాయి కదండి. ఫేస్ పై ఉన్నటువంటి మచ్చలు కానీ అలానే మొటిములు కానీ ఇలా మొత్తం కూడా రిమూవ్ అయిపోతాయండి. ఇలా ఈ లిక్విడ్ని అప్లై చేసే ముందు కొంచెం కొబ్బరి నూనె ఇలాగా ఫేస్కి అప్లై చేసేసి కొంచెం డ్రై అయిపోయిన తర్వాత ఇలా ఈ లిక్విడ్ని ఫేస్కి అప్లై చేసామనుకోండి, ఫేస్ చక్కగా మంచి గ్లోయింగ్గా మంచి బ్రైట్నెస్గా కనిపిస్తుంది. ఫేస్ పై ఉన్నటువంటి మచ్చలు కూడా రిమూవ్ అయిపోతాయండి. మొటిములు కూడా శుభ్రంగా చక్కగా క్లీన్ అయిపోతాయి. ఇలా మనం ఒక
15 మినిట్స్ మాత్రమే ఇలా ఉంచేసుకొని తర్వాత ఫేస్ వాష్ చేసుకున్నాం అనుకోండి, మన ఫేస్ మంచి గ్లోయింగ్గా కనిపిస్తుంది. ఇలా ఫేస్ పై ఉన్నటువంటి మొటిమలు కానీ మచ్చలు కానీ ఇలా కళ్ళ కింద ఉన్నటువంటి బ్లాక్ కలర్లో ఉన్నటువంటి మచ్చలు కూడా ఈజీగా రిమూవ్ అయిపోతాయండి. ఇలాగ మనం రోజు క్రమేణా చేస్తూ ఉన్నాం అనుకోండి, మన ఫేస్ పై ఉన్నటువంటి మొటిమలు కానీ మచ్చలు కానీ అంతా కూడా రిమూవ్ అయిపోతాయి. స్కిన్ కూడా చక్కగా మెరిసిపోతుంది, మంచి బ్రైట్నెస్గా కనిపిస్తుంది. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకుందాం. టిప్ నెంబర్ 18. మన బాడీలో ఉన్నటువంటి ఓవర్ హీటు వేడి తగ్గిపోవాలి అనుకున్న వాళ్ళకి ఈ టిప్ చాలా బాగా యూజ్ అవుతుందండి. అలానే పీసీఓడి ప్రాబ్లం ఉన్న, డేట్లు సరిగ్గా రాకపోయినా ఈ టిప్ని ఫాలో అయిపోండి, 100% వర్క్ అవుతుంది. ఒక గ్లాస్ మజ్జిగ తీసుకొని ఒక గ్లాస్ మజ్జిగలో ఒక నైట్ అంతా కూడా ఇలా మెంతులు కొన్ని వేసుకొని నానబెట్టుకోవాలండి. ఇలా గ్లాస్ మజ్జిగలో మెంతులు నానబెట్టుకొని ఉదయం పరగడుపున ఈ వాటర్ తీసుకుని తాగుతూ ఉన్నాం అనుకోండి, చక్కగా పీరియడ్స్ మనకి 2 మంత్స్ ఆగిపోయినా 1 మంత్ ఆగిపోయినా చక్కగా ఇలా క్రమేణా తాగుతూ ఉండటం వల్ల మనకి పీరియడ్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. బాడీలో ఉన్నటువంటి ఓవర్ హీట్ కూడా తగ్గిపోతుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగా వర్క్ అవుతుంది. అలానే వెయిట్ లెస్ అవ్వాలన్న వాళ్ళకి కూడా ఈ టిప్ చాలా బాగా యూజ్ అవుతుందండి. ఇలా డేట్ రాని వాళ్ళకి క్రమేణా తాగుతూ ఉన్నాం అనుకోండి, చక్కగా డేట్ అయితే వచ్చేస్తుంది. అలానే పీసీఓడి ప్రాబ్లం తగ్గుతుంది. వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి టిప్ చాలా బాగా యూజ్ అవుతుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకుని కళాయి పెట్టుకుని దానిలో వాము ఒక స్పూన్ వేసుకొని 2 ఎల్లుల్లిపాయలు వేసుకొని దోరగా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్నటువంటి వాము ఎల్లుల్లిపాయలని ఏదైనా ఒక పల్చటి నాప్కిన్ కానీ అలానే ఒక కాటన్ క్లాత్ కానీ ఏదైనా ఓకేనండి, పల్చగా ఉండాలి. ఇక్కడ నాకు పల్చటిది నాకు దొరకలేదండి, అంటే కాటన్ క్లాత్ దొరకలేదు. ఇలాగా ఒక చిన్న నాప్కిన్లో చూపిస్తున్నాను. మందంగా ఉండకూడదండి, క్లాత్ చక్కగా పల్చగా ఉండాలి. ఇలా నాప్కిన్లో నేనైతే వేసి చూపిస్తున్నాను. మీకు అవైలబుల్గా ఉంటే కాటన్ క్లాత్ తీసుకోవచ్చు. ఈ విధంగా పల్చగా ఉన్నటువంటి క్లాత్లో వేసేసుకొని ఒక రబ్బర్ బ్యాండ్ వేసుకొని రోజు పడుకునే ముందు బాగా ఊపిరాడుకున్నటువంటి జలుబు కానీ దగ్గు కానీ ఎన్ని మెడిసిన్స్ వేసినా కంట్రోల్ అవ్వదు కదండి. అలాంటి టైంలో ఇలా పడుకునే ముందు ఈ స్మెల్ చూస్తూ పడుకున్నాం అనుకోండి, చక్కగా మంచి రిలీఫ్ అయితే ఉంటుందండి. జలుబు కానీ దగ్గు కానీ చక్కగా మనకి రిలీఫ్ అయిపోతుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. రూపాయి ఖర్చు లేకుండా ఎటువంటి మనకి హెన్నా కలర్తో పని లేకుండా వైట్ హెయిర్స్ని చక్కగా బ్లాక్ హెయిర్గా మార్చుకోవాలి అంటే ఇలా ఈ టిప్ని ఫాలో అయిపోండి, 100% వర్క్ అవుతుంది. ఇలా న్యాచురల్గా ఇంట్లోనే ఇలా ప్రిపేర్ చేసుకోండి, చాలా బాగా వర్క్ అవుతుందండి. ఎటువంటి కెమికల్స్ లేకుండా చక్కగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఏదైనా ఒక కళాయి తీసుకోవాలండి, ఒక స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని దానిలో ఒక గుప్పుడు ఆవాలు తీసుకోవాలి. ఇలా ఆవాలు బాగా చిటపట్లాడుతూ బాగా మనకి డ్రై అయిపోవాలండి, అంటే బ్లాక్ కలర్లో ఉండాలి. ఇలా చిటపట్లాడుతూ చక్కగా డ్రై అయిపోయినాయి కదండి. ఏదైనా ఒక బౌల్లోకి ఇలా ఆవాలు తీసుకున్న తర్వాత ఒక గుప్పుడు కరివేపాకు కూడా తీసుకొని ఇలా మొత్తం కూడా ఈ కరివేపాకును కూడా బాగా డ్రై అయ్యేంత వరకు బాగా వేయించుకోవాలండి. ఇలాగా కరివేపాకును ముందుగానే నేను వాటర్లో క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకున్నానండి. ఇలా పక్కన పెట్టుకున్నటువంటి కరివేపాకును కళాయిలో వేసి బాగా డ్రై అయ్యేంత వరకు కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా వేయించుకోవాలి. అంటే మనకి కరివేపాకు ఇలా చేత్తో పట్టుకుంటే పౌడర్ అయిపోయేటట్లుగా డ్రై అయిపోవాలి. ఇలా మన జుట్టుకి కరివేపాకు చాలా బాగా పనిచేస్తుందండి. కరివేపాకు తినమని డాక్టర్లే చెప్తూ ఉంటారు కదండి, హెల్త్కి కూడా చాలా మంచిది కాబట్టి ఇది మనకి హెయిర్స్కి కూడా చాలా బాగా పనిచేస్తుందండి. ఇలా కరివేపాకును చక్కగా డ్రై అయ్యేంత వరకు కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మొత్తం కూడా డ్రై అయ్యేంత వరకు కూడా బాగా వేయించుకోవాలండి. ముందుగా ఆవాలు ఒక గుప్పుడు తీసుకొని మనం బాగా డ్రై అయ్యేంత వరకు కూడా వేయించుకొని పక్కన పెట్టుకున్నాం కదండి. ఇలా కరివేపాకును కూడా డ్రై అయ్యేంత వరకు కూడా ఇలా బాగా వేయించుకోవాలండి. బాగా డ్రై అయ్యేంత వరకు కూడా వేయించేసుకొని పక్కన పెట్టుకోవాలి. అలానే మన అందరి ఇళ్ళలో కూడా అలోవేరాని పెంచుకుంటూ ఉంటాం కదండి, అలోవేరాను కూడా ఇందులో యూజ్ చేసుకోవాలండి. ఇలా మనకి కరివేపాకు డ్రై అయ్యేంత వరకు కూడా బాగా వేయించేసుకొని పక్కన పెట్టేసుకొని మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో ముందుగా ఆవాలని అలానే కరివేపాకుని డ్రై అయ్యేంత వరకు వేయించాం కదండి, ఇది మెత్తగా ఫైన్ పౌడర్ లాగా పట్టుకోవాలి. మెత్తగా ఉండాలండి, మనకి మెత్తగా ఉంటేనే ఇది మనకి కలర్కి చాలా బాగా యూజ్ అవుతుంది. ఎటువంటి కెమికల్స్ లేకుండా ఇంట్లోనే న్యాచురల్గా ఇలా ప్రిపేర్ చేసుకోవటం వల్ల చక్కగా మన జుట్టు అనేది ఎటువంటి కెమికల్స్ లేకుండా ఈ కలర్ని వేస్తున్నాం కాబట్టి మనకి కలర్ కూడా వైట్ హెయిర్ అంతా కూడా బ్లాక్ హెయిర్గా మారిపోతుంది. త్వరగా వైట్ హెయిర్ కూడా రాకుండా ఉంటుందండి. మన హెయిర్ కూడా మన ఇంట్లోనే న్యాచురల్గా ఈ పదార్థాలను వేసి మనం తయారు చేస్తున్నాం కాబట్టి ఎటువంటి ఎఫెక్ట్ అనేది ఉండదండి, సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. ఇలా చక్కగా మనకి ఈ విధంగా మిక్సీ జార్లో వేసేసి మెత్తగా పౌడర్ లాగా పట్టుకోవాలి. ఇలా ఈ పౌడర్ని ఏదైనా ఒక బౌల్లో వేసేసుకొని కొంచెం అలోవేరా తీసుకొని సైడ్లో ఉన్నటువంటి ఎడ్జ్ని కట్ చేసుకొని లోపల ఉన్నటువంటి గుజ్జుని తీసుకొని ఇలాగ ఈ పౌడర్ని
ఇందులో వేసేసుకోవాలండి. అలోవెరా జెల్ ఉన్నా వేసుకోవచ్చు. నా దగ్గర అలోవెరా జెల్ అవైలబుల్గా లేదండి. మీకు నేను అలోవెరాని చూపిస్తున్నానండి. ఈ విధంగా అలోవెరా గుజ్జును కూడా కొంచెం వేసేసుకొని మనం రోజు కూడా జుట్టుకి కొబ్బరి నూనె పెడుతూ ఉంటాం కదండి. కొబ్బరి నూనె కూడా ఇలాగ కొంచెం కొంచెం వేసుకొని ఒక లిక్విడ్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఒక మిశ్రమం లాగా తయారవుతుంది కాబట్టి ఇలా ఈ మిశ్రమాన్ని చక్కగా వైట్ హెయిర్స్ ఎక్కడైతే ఉన్నాయో ఆ హెయిర్స్ మీద ఇలా అప్లై చేసేసి ఈ కలర్ని చక్కగా మనం ఇలా ఒక 1 అవర్ పాటు ఇలా ఉంచేసుకొని 1 అవర్ తర్వాత తలస్నానం చేసామనుకోండి మన వైట్ హెయిర్ అంతా కూడా బ్లాక్ హెయిర్గా మారిపోతుంది. ఎటువంటి కెమికల్స్ లేకుండా ఇంట్లోనే న్యాచురల్గా ఇలా ప్రిపేర్ చేసుకోవటం వల్ల ఎటువంటి ఎఫెక్ట్ అనేది ఉండదండి. ఇలా హెయిర్స్ మీద కూడా పడకుండా ఉంటుంది కాబట్టి ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా బాగా వర్క్ అవుతుంది. ఇలా ఎవరైనా చక్కగా ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. చాలా ఈజీగా సింపుల్గా ఈ రెమెడీని మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎటువంటి కెమికల్స్ లేని మిశ్రమం కాబట్టి మన ఇంట్లోనే ఇలాగ న్యాచురల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. ఇలా పెద్దవాళ్ళైనా చిన్నపిల్లలైనా చాలా ఈజీగా సింపుల్గా ఈ కలర్ని ఎటువంటి డౌట్ లేకుండా అప్లై చేసుకోవచ్చు అండి. ఇది 1 వీక్ 10 డేస్ వరకు చక్కగా ఉంటుంది ఈ కలరు. నేను వేసుకుని మీకు లైవ్లోనే చూపిస్తాను చూడండి. చాలా బాగా వర్క్ అవుతుంది. ఎటువంటి డౌట్ అయితే అవసరం లేదండి. చాలా ఈజీగా సింపుల్గా ఈ రెమెడీని ప్రిపేర్ చేసుకొని ఇలాగ మన హెయిర్స్కి అప్లై చేసేసామనుకోండి వైట్ హెయిర్ అంతా కూడా బ్లాక్ హెయిర్గా మారిపోతుంది. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండదు కాబట్టి ఇంట్లోనే ఎటువంటి హెన్నా లేకుండా ఈ న్యాచురల్గా ఈ మిశ్రమాన్ని మనం హెయిర్స్కి అప్లై చేసామనుకోండి ఎక్కడైతే వైట్ హెయిర్స్ ఎక్కువగా ఉన్నాయో అక్కడ కొంచెం కొంచెంగా అప్లై చేసామనుకోండి చక్కగా ఇలా వైట్ హెయిర్ అంతా కూడా బ్లాక్ హెయిర్గా మారిపోతుంది. 1 వీక్ 10 డేస్ వరకు కూడా ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదండి. చక్కగా మన కలర్ అయితే పోకుండా ఉంటుంది. ఇలా న్యాచురల్గా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని ఈ కలర్ని ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా బాగా వర్క్ అవుతుంది. నేను ట్రై చేసి చూసిన తర్వాతే మీకు చూపిస్తున్నానండి. చాలా బాగా వర్క్ అవుతుంది. ఒకసారి ట్రై చేయండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. చిన్న పెద్ద వయసు తేడా ఏమీ లేకుండా ప్రతి ఒక్కరికి కూడా ఎక్కువగా వైట్ హెయిర్స్ వచ్చేస్తూ ఉంటుంది కాబట్టి ఇంట్లోనే ఇలా ప్రిపేర్ చేసుకొని చాలా ఈజీగా సింపుల్గా ఈ రెమెడీని ప్రిపేర్ చేసి చక్కగా ఇలాగా ట్రై చేసి చూడండి. చాలా బాగా వర్క్ అవుతుంది. సో మరి మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం ప్లీజ్ అండి వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియోస్ చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనండి మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తానండి. అంతవరకు బాయ్. అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలని ఆశిస్తూ నేను మీ ఝాన్సీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.